హలో బడీస్, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డే అయితే వచ్చేసింది. అదే నా కన్నయ్య బర్త్డే, సెకండ్ బర్త్డే అనమాట. సో నాకు చాలా బాధేస్తుంది, ఎందుకంటే డారుకి అప్పుడే 2 years ఓల్డ్ అయిపోతున్నాడు కదా. పెరుగుతూ ఉంటే వాడి క్యూట్నెస్ అంతా తగ్గిపోతుంది కదండి. అందరి మదర్స్కి అలానే అనిపిస్తుంది కదా, మీకు కూడా అంతేనా? ఇంకా మేమైతే ఇలానే ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట. సింపుల్గా ఓన్లీ రిలేటివ్స్ అండ్ వెల్ విషర్స్ని అంటే ఒక 50 to 60 మెంబర్స్ అయితే అవుతున్నాం అనమాట. ఇలా ఇంట్లోనే చేసుకుందాం అనేసి అనుకున్నాము. ఇంకా ఇంట్లోనే డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసాము. ఇంకా టిఫిన్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా తింటూ ఉన్నాము. ఈలోపైతే మమ్మీ వాళ్ళు కూడా నా చిన్ని అల్లుడిని తీసుకొని వచ్చేసారు. వదిన, నానమ్మ, పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి. ఇంకా ఇదే అనమాట డెకరేషన్. డారుకి ఇంకా బెలూన్స్ చూస్తే ఆగుతాడా చెప్పండి, అందులోనే ఆడుతున్నాడు అనమాట. రారా డ్రెస్ ఇస్తాను ఎంత చెప్పినా వినట్లేడు, అందులోనే ఆడుకుంటున్నాడు. ఈలోపైతే ఇంకెలాగో వాడిని గుంజుకొని అయితే వచ్చేసా. ఇంకా టైం కూడా అయిపోయింది, అప్పుడే 10:30 అయిపోతుంది. హడావుడి అయిపోతుంది. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేయాలి కదా అని వీడేమో మంచిగా వాళ్ళ బామ్మతో కూర్చొని వాడిని చూడండి ఎలా ఆడిపిస్తున్నాడో. ఇద్దరు మంచి క్యూట్గా ఉంటారు అనమాట, భలే ఆడిపిస్తాడు వాడిని. ఈ గుండెగాడికి అప్పుడే ప్యాంటు షర్ట్ అంట, జీన్స్ కూడా వేసేసుకున్నాడు వాడు. ఇంకా కనీసం వాడికి 1 year కూడా కాలేదు. ఇంకా నేనైతే డారుకి డ్రెస్ వేసేసి అత్తమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయి దండం పెట్టించేసాను అనమాట. మంచిగా వాళ్ళ నాన్నకి దండం పెట్టేసుకున్నాడు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ తాతయ్యకి చూడండి ఎలా తినిపిస్తున్నాడో. మాకైతే అస్సలు పెట్టాడు కేక్ అయితే అస్సలు వదలట్లేడు వాడు. మొత్తం ఆ రోజు అంతా కేక్ తోటి అయిపోయింది. మా స్టమక్ మొత్తం కేకే నిండిపోయింది అనమాట. అయితే ఆ కేక్ తినుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. ఈలో మధ్యలోనే ఈ క్యాప్స్ తెచ్చాము, మర్చిపోయామన్నమాట. ఆఫ్టర్ కేక్ కటింగ్ అయితే వాడికి ఆ క్యాప్ పెట్టేశాము. ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళతో అందరితో ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళు చూడండి ఇద్దరు అక్క తమ్ముళ్ళు అసలు కేక్లు వేసేస్తున్నారు. ఈ పిల్లలు వీళ్ళు ఉంటే ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళు వచ్చినప్పుడల్లా మంచి వైబ్ని క్రియేట్ చేస్తారనమాట ఇంట్లో అంతా. ఇంకా లంచ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరం భోజనాలు అయితే తినేస్తున్నాము. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి అప్కమింగ్ సింగర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే నేర్చుకుంటున్నారనమాట సంగీతం అంతా. ఇంకా మేమైతే తినడానికి కూర్చుందాము. వీళ్ళు చూడండి నా సబ్స్క్రైబర్స్కి హాయ్ అంట, తను అందరికీ హాయ్ చెప్తుంది. వీళ్ళు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు అనమాట. ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇంకా మా ఫుడ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరం ఎప్పుడైనా ఒకే దగ్గర అలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ తింటామన్నమాట. వదిన చూడండి ఇంకా క్రియేటివ్గా ఎలా చెప్తుందో, అది అన్నం, ఇది నేను, ఇది చికెన్ అని ఎవరికి తెలియనట్టు కొంచెం ఇన్నోవేటివ్గా చెప్తుంది కదా. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బెలూన్స్ పాప్ చేయాలి కదా, ఆ సెషన్ అయితే స్టార్ట్ చేసేసారు. సేమ్ డే మా కజిన్ కూడా బర్త్డే ఉండే అనమాట. ఇంకా ఆ రోజే నైట్ కేక్ కట్ చేసేసి డే అయితే ఇలా ముగిసిపోయింది. అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.